చాలా మంది దీని గురించి మాట్లాడతారు కానీ 99% మంది అసలు స్టార్ట్ చేయరు. ఒకరి కింద మనం ఎందుకు జాబ్ చేయాలి, మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా. ఈ థాట్ నీకు వచ్చేందుకు ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఒక బిజినెస్ మోడల్ గురించి చెప్తా, ఎన్ని వరకు చూడు. ఐ హ్యావ్ సర్ప్రైజ్ ఫర్ యూ అండ్ విచ్ ఈస్ ఫర్ ఫ్రీ. అఫిలియేట్ మార్కెటింగ్ ఒక ఆన్లైన్ బిజినెస్. ఇదేం ఫేక్ ఫ్రాడ్ కాదు, ఇట్ ఈస్ ఏ హై ఇన్కమ్ స్కిల్. అఫిలియేట్ మార్కెటింగ్ ఇంట్లోనే మీరు 2 to 3 hours టైం స్పెండ్ చేస్తూ మొబైల్ త్రూ ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి యాజ్ ఏ కంప్లీట్ బిగినర్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏం లేదు, మీరు ప్రూవెన్ ప్రొడక్ట్స్ ఇంకా సర్వీసెస్ మీ టార్గెట్ ఆడియన్స్కి ప్రమోట్ చేస్తారు. ఎవరైనా మీ యూనిక్ లింక్తో పర్చేస్ చేస్తే యూ ఎర్న్ కమిషన్. అఫిలియేట్ మార్కెటింగ్ ఎందుకు స్టార్ట్ చేయాలో 5 రీజన్స్ చెప్తా. ఫస్ట్ వన్, వెరీ లెస్ ఇన్వెస్ట్మెంట్. మీరు అఫిలియేట్ మార్కెటింగ్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు బయట ఒక హై క్లాస్ రెస్టారెంట్ స్టార్ట్ చేయాలంటే మినిమం 50 నుంచి ₹1,00,00,000 కావాలి, అవునా కదా. అదే అఫిలియేట్ మార్కెటింగ్ స్టార్ట్ చేయాలంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్తో మీరు స్టార్ట్ చేయొచ్చు. సెకండ్ వన్, నో ప్రొడక్ట్ క్రియేషన్. మీరు ఎలాంటి ప్రొడక్ట్స్ క్రియేట్ చేయడం అవసరం లేదు. యూ ప్రమోట్ ప్రూవెన్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ టు యువర్ టార్గెటెడ్ ఆడియన్స్. నెంబర్ 3, నో స్టాఫ్ రిక్వైర్డ్. మీరు ఎలాంటి స్టాఫ్ అవసరం లేదు, మీరే మీ అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్ని మేనేజ్ చేసుకోవచ్చు. నెంబర్ 4, నో ఫిజికల్ ఆఫీస్. మీకు ఎలాంటి ఆఫీస్ అవసరం లేదు. నెంబర్ 5, లెస్ మనీ రిస్క్. అఫిలియేట్ మార్కెటింగ్ బిజినెస్లో చాలా తక్కువ మనీ రిస్క్ ఉంటుంది కంపేర్ టు అదర్ బిజినెస్ మోడల్స్ లైక్ ఈ కామర్స్ కానీ స్టాక్ మార్కెట్, అమెజాన్ FBA. ఇప్పటికి కూడా మీరు కన్ఫ్యూజ్ స్టేజ్లో ఉంటే ద సర్ప్రైజ్ ఈస్ ప్లీజ్ బుక్ ఏ ఫ్రీ క్లారిటీ కాల్ విత్ మీ. డీటెయిల్స్ కావాలంటే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ grow.with Hari కి DM #గైడ్. నేను డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. లిమిటెడ్ స్పాట్సే ఉన్నాయి, గ్రాబ్ ఇట్ ఫాస్ట్.